రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలాగే చూద్దాం. అది కూడా మేము అంటే ప్రిలిమినరీ ఇప్పుడు సార్ రీసర్వే అనేది ప్రిలిమినరీ నుంచి ఫైనల్ నోటిఫికేషన్కి 180 days పడుతుంది. అంటే 6 నెలల సమయం పడుతుంది. 6 నెలల సమయంలో వచ్చే బాధ చేంజ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ తప్ప ఏది కూడా పర్మనెంట్ ప్రాబ్లం కాదు. దాంతోపాటు మరి ముఖ్యంగా జాయింట్ ఎల్పిఎమ్స్ మేము పదే చెప్తా ఉన్నాం. జాయింట్ ఎల్పిఎమ్స్ని మేము ఫ్రీగా 500 రూపాయలు ఏదో ఫీజు ఉందో అది కూడా తీసుకోవద్దని చేసి క్యాబినెట్లో మేము తెచ్చి మరీ మేము ఫ్రీగా జియో ఇచ్చాం. అయినప్పటికి కూడా చాలామంది మన పేరు మీద ఉంది కదా, మా తమ్ముడి పేరు మీద ఉంది కదా అని వదిలేయటం, లేకపోతే బయట దేశాల్లో ఉంటాం వాళ్ళు వెళ్ళటము వల్ల అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు ఆ ప్రక్రియ నిలబడుతుంది. ఎందుకంటే వెబ్లాండ్లో పోర్ట్ అవ్వడానికి 15 రోజులు, మిగతా అంటే అప్పుడు సర్వేయర్ పోవాలా, ఎంఆర్ఓ పోవాలా, సర్వే చేసి ఆ రిపోర్ట్ జేసీకి ఇస్తే జేసీ వెబ్లాండ్లో చేయాలి. అంటే దానికి నిలబడుతుంది. ఆ నెల రోజులు అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇది ఉందన్నమాట. ఆ గిలి కానీ ఇది కానీ ఏదో అయిపోయింది, ఆ భూమి ఎక్కడ పోయిందని ఎక్కడే ఏం పోలేదు. కాకపోతే ఆ ప్రక్రియ మేము ఫ్రీగా పెట్టినా కూడా చేసుకోవట్లేదు. వాళ్ళు 2 లక్షల జాయింట్ ఎల్పిఎమ్స్ ఉన్నాయి. వీఆర్ బీన్ టెల్లింగ్ ఎవ్రీవన్ మీ జాయింట్ ఎల్పిఎమ్స్ని మీరు విడగొట్టుకోండి, తీసుకోండి, దాన్ని ఎవరి పేరు మీద వాళ్ళు తెచ్చుకొని చెప్తా ఉన్నాం. అయినా కూడా చేసుకోవట్లేదు. అమ్మటానికి వచ్చిన ప్రాబ్లం మీరు చెప్పింది, అది కూడా మేము మళ్ళీ ఒక డెడ్ లైన్ ఇస్తాం. ఈసారి మాత్రం వాళ్ళు చేసుకోకపోతే ఇది పెనాల్టీ వేసే విధంగా కూడా తప్పకుండా మేము పెడతాం. సేమ్ అదే వారు చెప్పి సబ్ డివిజన్స్కి మేము ఫ్రీగా పెట్టాం. 500 రూపాయలు అయితే ఫీజు ఉందో అది కూడా మేము నల్లిఫై చేసి అప్లై చేసాం. అన్నీ కూడా సబ్ డివిజన్స్ అన్నీ కూడా మేము ఫ్రీగా చేసి పెడతాము. ఎక్కడ పర్టికులర్గా మా నోటీస్కి వచ్చినాయి, కొన్ని ఊర్లలో వచ్చినాయి. ఇప్పుడు కుర్కూరి అనే ఒక ఊరు ఉంది మనకి ఇక్కడ గోపాలపురంలో, మళ్ళీ మొత్తం గ్రామం అంతా రీసర్వే చేసాం. పాజిటివ్గా అన్నీ వచ్చే విధంగానే ఈ గవర్నమెంట్ ముందుకెళ్తుంది తప్ప ఎక్కడ కూడా రెవెన్యూ అనేది డెఫినెట్లీ యాక్చువల్ మేము ఇచ్చినది 27 డిసెంబర్కి. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే 2.5% పర్ మంత్ కింద మేము ఇచ్చామో దాన్ని 4.5% చేసి 27 జనవరి కల్లా పూర్తి చేయమని చెప్పేసి కార్యాచరణ ఇచ్చారు. సో ఉన్నటువంటి 10,000 మంది సర్వేలు కూడా పూర్తిగా వాడి దీన్ని, ఎందుకంటే కదా ఎక్కడ కూడా మల్టిపుల్ గత ప్రభుత్వం చేసినట్టుగా మల్టిపుల్ సర్వేలను ఒక విలేజ్లో పంపిస్తే వాళ్ళొక పక్క వీళ్ళొక పక్క వచ్చి చాలా కాంప్లికేషన్ వచ్చినాయి. అలాంటివి రాకుండా ఒక ప్లాన్ చేసి ఆ గ్రామానికి ఇచ్చినటువంటి ఏదైతే మేము మొన్న బ్లాక్ సిస్టమ్ పెట్టామో ఆ బ్లాక్ సిస్టమ్ ప్రకారంగా 27 జనవరికి పూర్తి చేయమని చేసి ఈరోజు మాకు నిర్దేశించారు. డెఫినెట్గా అందుకనే ఇప్పుడు అంటే ఏ అయితే చెయ్యలేమో రిపీటెడ్గా వచ్చాయి అన్నీ కూడా మేము ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ ఆ సర్వే నెంబర్ రేపు పొద్దున్న వస్తే అది కూడా రిఫ్లెక్ట్ మనకి కంప్యూటర్లో చూపించే విధంగా ఒక ప్రణాళిక వేసుకున్నాం. అందుకనే ఇప్పుడు జేసీలని 26 మందిని కూడా కేవలం దీనికోసమే అపాయింట్మెంట్ చేసి ఓన్లీ రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఒక 1 year టైం లైన్ ఇచ్చి వాళ్ళ 1 year ట్రాన్స్ఫర్, అంటే అతను తప్పు చేసే తప్ప అక్కడ ట్రాన్స్ఫర్ లేకుండా ఓన్లీ డెడికేటెడ్ టు రెవెన్యూ ఇష్యూస్ అని చెప్పేసి కూడా పెడతా ఉన్నాం. వాళ్ళ పేరు మీద ఉంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దాన్ని యథావిధిగా కొనసాగిస్తారా? నేను ఇంతకుముందు చెప్పిన అదే ఫ్రీ హోల్డ్ జియో నంబర్ 596 35 దీని కింద అప్పుడు ఇచ్చారు. 11 లక్షల మంది మనకు పెట్టుకున్నారు. దాంట్లో ఇల్లీగల్గా లేకపోతే కొన్ని అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ రకరకాల కేటగరైజ్ చేసాయి. 7-8 కేటగిరీస్లో జరిగినాయి. జియోఎం కూడా దాని మీద ఒక నివేదిక తీసుకొచ్చింది. రేపు 11వ తారీఖు జియోఎం కూడా ఉంది. దాని తర్వాత వితిన్ 1 month దాని మీద కూడా డెసిషన్ తీసుకుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాకపోతే ఇది కాకుండా ఇంకా ఉన్నాయి. మనం ఇప్పుడు దాకా ఏ గవర్నమెంట్ ఇచ్చినా 35 లక్షల ఎకరాలు అసైన్ చేసి ఉన్నాయి. కానీ ఇప్పుడు బయటకు వచ్చినాయి 11 లక్షలే. దాంట్లో ఫ్రీ హోల్డ్ కాకముందే కూడా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ డెఫినెట్గా